యెజబెల్ ఆత్మ ఏం చేస్తుందంటే డిప్రెషన్ కలిగిస్తాడంట. ఇక్కడ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా? ఎందుకంటే ఈ ట్రామా, ఈ ఫియర్స్ ఇవన్నీ నీకు చేత కాదు, నీకు కుదరదు, నీ వలన అవ్వదు, నీ జీవితం అంతే, నీవు పడిగమాలినోడివి అని చెప్పిన తర్వాత మనుషుడికి అనిపిస్తుంది నా వలన ఇంకేం అవ్వదు. డిప్రెషన్. దైవజనుడైన ఏలియా దేవునితో మాట్లాడగలిగిన వ్యక్తి, దేవుని శక్తిని కనబరచగలిగిన వ్యక్తి, ప్రార్థనలో అగ్నిని దంపగలిగిన వ్యక్తి ఏమైపోయాడు? డిప్రెస్ అయిపోయాడు. ఆ కృంగిదలతో, నిరుత్సాహంతో ఏలియా ఏం చేశాడంట, ఇంకో స్థలానికి వెళ్ళాడంట. అక్కడ అలిసిపి వేసారిపి చెట్టు కింద పడుకున్నాడంట. డిప్రెషన్ ఏం చేస్తుంది? మనల్ని ఎగ్జాస్ట్ చేస్తుంది. ఈరోజు చాలామంది జీవితంలో చూడండి, ఈ కృంగిదల నిరుత్సాహంలో ఉన్నవారు ఏది చేస్తానికి ఆశపడరు. నా వల్ల అవ్వదు, నేను చేయలేను, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా ఈ కుటుంబం కట్టుకోను, ఇంకా ఈ జీవితం నాకు వద్దు, ఇంకా ఈ బ్రతుకు నాకు వద్దు, ఇంకా నాకు ఇది అవ్వదు, ఇంకంతే, ఐ గివ్ అప్, స్టన్. ఎందుకంటే గాయాలు మానకపోతే, క్షమించరాని మనసుతో ఉంటే ఈ యెజబెల్ ఆత్మ దూరి ఇంకా మనిషిని పండ చేస్తుంది, చేతి చేస్తుంది.